హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకు అర్థం కాదు, పిచ్చనాయాలు గాళ్ళంతా ఇక్కడ మోడీ పక్కనే ఉంటారా ఏంటి? నాకు అర్థం కాదు. ఈ మాట అంటే చాలామంది అబ్సెస్ అయిపోయి మోడీ మోడీని అంటారా, మోడీని అంటారా. మోడీని అంటారా, మోడీ పక్కన ఉన్న వాళ్ళు అంటున్నా. పిచ్చనాయాలు గాళ్ళే ఉంటారా మోడీ పక్కన ఉండేవాళ్ళు, మోడీ ఫాలో అయ్యే వాళ్ళు అంట. ఎందుకంటే ఒక పక్కన మోడీని దేవుడు చేసి ఢిల్లీ ప్రెస్ క్లబ్లో మోడీ చాలీసా పాడుతున్నారు. అవును, మోడీ దేవుడిని చేసి మోడీ చాలీసా పాడుతున్నారు. నాకు అందుట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగింది కాబట్టి ఇప్పుడు కొత్తగా రూపాంతరాలు చెందుకుంటూ మోడీ చాలీసా, మోడీ భజన, మోడీ అదే అండ్ రథయాత్ర, మోదీ అంతిమయాత్ర ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో మోడీ చాలీసా పాడుతూ ఉన్నారు. ఒకసారి ఆ మోడీ చాలీసా మీరు వినండి. సో శాబ్రా నాయన पावन कुल सुंदर मातु हीरा भाग्य सुख ज्ञानी सादगी की मूरत कल्याणी बालपन से सेवा मन ध्याया देश प्रेम उर्मे बसाया. ఇది మోడీ చాలీసా అనమాట. ఇంత గర్వంగా భక్తితో ఇక్కడ శ్రీరాముడి రూపంలో మోడీని వాళ్ళు పూజిస్తుంటే, పైగా బ్లూ రంగు శారీ కట్టారు, చేతిలో యారో పెట్టారు, వెనక యారో పెట్టాడు, ఇటువైపు మన బో పెట్టారు. అంతా నీట్గా చేస్తూ ఉంటే మీరు చేసే దగులుబాజీ పనులు ఏంట్రా? బీజేపీలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎదవలో అసలు మీకు సిగ్గుందా? మోడీ దేవుడు అంటూ, హిందూ ధర్మ పరిరక్షకుడు అంటూ, హిందూ ధర్మానికి మోడీకి లింకు లేకపోయినా అది కష్టం మీద లింక్ పెట్టి హిందువుల గురించి మాట్లాడుతుంటే మీరంతా కలిసి ఏం చేస్తున్నారా వేస్ట్ ఎదవల్లారా? మన హిందూ ధర్మంలో కానీ మన సనాతన సాంప్రదాయంలో కానీ నాన్ వెజ్ తినడం అనేది ఉందారా బేవర్స్లారా అని అడగాలనిపిస్తుంది. కానీ అడగగలమా? అడగలేము. ఒకవైపు శ్రావణ మాసంలో మాంసం తింటున్నారంటూ ముస్లిమ్స్ పైన ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అదేవిధంగా సంఘు వాళ్ళు వర్గాలు దాడులు చేస్తుంటే, మరోవైపు బీజేపీకి చెందిన పెద్ద నాయకులు మాత్రం అదే శ్రావణ మాసంలో మాంసాన్ని లాగించి తింటున్నారు. ఎందుకు ఇంత దిగజారుతున్నారు? మన మోడీ దేవుడికి మాంసం తింటాం నచ్చదు కదా. మోడీ దేవుడు అయిపోయిన తర్వాత మాంసం తినకూడదు కదా మనం. వారితో పాటు ఇంకా చాలామంది బీజేపీ నాయకులు ఉన్నారు. తిండిని హాయిగా తినండి, కానీ వేరే ఎవరైనా తింటే మాత్రం మనకి మొత్తం నొప్పేస్తూ ఉంటుంది. ఒకసారి మోడీ గారు ఇది మీరు చూడండి. ఐఎమ్ అప్పీలింగ్ యూ, మన బీజేపీ వాళ్ళంతా కలిసి ఎవరో అన్యులు తినాల్సిన మాంసాన్ని పందుల్లాగా పీక్కు తింటున్నారు చూడండి. అరే ఏందిరా నాయన, ఇంత దిగజారిపోయి దరిద్రమైన బతుకులు బతుకుతున్నారు. సిగ్గు నీకు చెప్పాలా, నీకు ఎదవలకి చెప్పాలా? అక్కడ మోడీ ఏమో విదేశీ వస్తువులు వద్దు, విదేశీ కొనకూడదు అంటూనే బంగారం కొనకండి, అది కొనకండి, ఇది కొనకండి అంటూ అసలు మొత్తం బంగారంతో నిండినటువంటి షర్ట్లు, పెన్నులు, కళ్ళజోళ్ళు అన్నీ పెట్టుకొని తిరుగుతూ ఉంటే పిచ్చనా కొడుకుల్లాగా నేను అమ్ముతున్నాను నిజంగానే మోడీ బంగారం కొడుకున్నది. అరే నేషనల్ యానిమల్స్ని, నేషనల్ పక్షుల్ని ఇంట్లో పెంచకూడదంటే జింకల్ని, అదేవిధంగా పులుల్ని, నెమల్ని ఇంట్లో పెంచుకొని ఏదో ప్రేమగా వాటికి తినిపిస్తున్నట్టు ఫోటోలు దిగుతుంటే నువ్వేమో ప్రధానమంత్రి, సిగ్గు సెరవు లేదా నీకు? ఆ జంతువుల్ని ఇంట్లో పెంచకూడదు, ఆ పక్షుల్ని పెంచకూడదు, నెమల్ని ఇంట్లో పెంచకూడదు, అది ఆటవిక సిద్ధాంతంగా తప్పు అని చెప్పాలనుకుంటే ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడకూడదు అంటారు. కానీ చివరికి ఈ ఏ మాంసాలు తింటున్నారా మీరు? పనికి మాలిన ఎదవల్లారా, ఎదవల్లారా, సిగ్గు శరం లేని ఎదవల్లారా,
ఎవరైనా మోడీ భక్తులు ఎవరైనా ఇట్లా మాంసం తింటారా? ఏంది తింటాం? ఒక్కొక్కడు అది నీట్గా వడ్డిస్తుంటే ముక్కలు లాక్కొని పిక్కొని అసలు సున్నంగా తింటున్నారు. ఈ మన బీజేపీ సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి, హిందూ ధర్మం ఏంటి, మనమేంటి? పైగా శ్రావణ మాసంలో ముక్క కక్క తినకూడదు అంటారైతే మనం ముక్కి ముక్కలు లోపల ఒలుచుకొని అందుట్లో ఉన్నటువంటి ముడుసు మూలికతో సహా అని లాగి తింటున్నారు. ఏందిరా మీరు? అరే ఇది చూడండి రా అంధభక్తులారు, దీన్ని చూడండి, దీన్ని ప్రశ్నించండి మీరు. ఎందుకంటే మేము ప్రశ్నించిన ప్రతిసారి విదేశీయులకి గోమాతని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే మీకు కింద నుంచి కై దగ్గర నుంచి నోట్లో దాకా కాలిపోతూ ఉంటుంది. ఏంద్రీ ఇది? మన జెండాలు వేసుకొని, మన బీజేపీ జెండాలు వేసుకొని మన హిందూ సంస్కృతిలో బతుకుతూ ఇలా మాంసాన్ని తింటూ ఒక పక్కన ఇంకో పక్కన మోడీ చాలీస అంటూ ఢిల్లీ ప్రెస్ క్లబ్లో మోడీ జై మోడీ, మోడీ బీహార్కి మోడీ అంటున్నారు. ఏంద్రీ ఇదంతా? ఎవరిని ఎరిపప్పులు చేద్దాం అనుకుంటున్నారు? అసలే శ్రావణ మాసం, అసలే కక్కా ముక్కలు దొరకసేస్తుంటే రేట్లు పెరగమంటే ఎందుకు పెరుగుతుంది? మాలాంటి వాళ్ళు తినే వాళ్ళకి వీళ్ళంతా ఎగబడి చూడండి, 1, 2, 4 5 వెరైటీలు, మళ్ళీ కాల్చినవి, ఎగిరేవి, పాకేవి, ఈదేవి, అరిచేవి, కరిచేవి మొత్తాన్ని పెట్టుకుని వీళ్ళు కరిచి తింటున్నారు. మోడీ ఏం పక్కనే పెత్రో మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, ఎందుకు కాపాడుకోకూడదు అని సాగదీసి మాట్లాడుతూ ఉంటారు. మీరేమి ఇక్కడ దొరికిందే కక్క ముక్క అని వేసి కుమ్మేస్తున్నారు. ఒకసారి చూడండి ఎంత కక్కుర్తిగా తింటున్నారు. बहुत स्वादिष्ट, आप भी खाइए। अनुराग जी, ममता दीदी कहती है कि బీజేపీ వాళ్ళంతా ఒకసారి చూడండి అమ్మ, ఇటు లుక్ వేసుకోండి. కుమ్మి తింటున్నారు. బయటకు వస్తే మాత్రం ప్రకల్పాలు మామూలుగా ఉండవుగా. సిగ్గులేని బతుకులు అయిపోయా మనందరి. దీంతో పాటు మోడీ చాలీసా అంట. మోడీ చాలీసా అంటే ఏం చేస్తారు సార్ మోడీ చాలీసాలో? మళ్ళీ ఆ వీడియో ఒకసారి మీకోసం ప్లే చేస్తున్నాం, వినండి. మోడీ చాలీసా. जय जय मोदी, हर हर मोदी, जय जय मोदी, हर हर मोदी, जय जय मोदी, हर हर मोदी, जय जय मोदी, हर हर मोदी। गुजरात की पुण्य भूमि पर जन्म लियो पावन कुल सुंदर, माँ तू हीरा बाकी सुत जानी, सादगी की मूरत कल्याणी। बालपन से सेवा मन ध्याया, देश प्रेम उर्मे बसाया। ఒకడేమో బంగారంతో గుడి కడతాం, మోడీ బంగారు విగ్రహానికి 6 కోట్లు అవుతుంది, 8 కోట్లు అవుతుంది, 10 కోట్లు అవుతుంది, స్థలం 5 ఎకరాలు కావాలి, 112 కోట్లతో మేము గుడి కడతామని ఒకడు మాట్లాడి ఓం నమో మోడీ ఆయన మహా అని మంత్రాన్ని 3 రోజులు జపించండి, ఆ తర్వాత ఏదైనా జరగకపోతే నేను ఉరేసుకొని వస్తా అంటాడు. నేను 3 రోజులు చేస్తే ఏం జరగలే, చచ్చిపోరా నువ్వు, నీ వల్ల ఈ భూమికి ఈ దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఇట్లాంటి అంధభక్తుల మొత్తాన్ని మనం పక్కన పెట్టుకొని రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సుల్లో బట్టలు ఇప్పేసి అర్ధనగ్న డ్యాన్సులు చేయించుకుంటా యూత్ మొత్తాన్ని తప్పుదావర పట్టిస్తూ మోడీ దేశాన్ని హిందుత్వం అనే ఒక సెంటిమెంట్తో ఏలాలని చూస్తుంటే యువత మొత్తం తిరగబడి ఎగిరెగిరి తంతూ ఉన్నారు స్కూల్ రేంజ్ నుంచి. ఇప్పుడు చాలామంది దీనికి ఎందుకు వచ్చి తింటే తప్పేందని, లేకపోతే మోడీ చాలీస్ అయితే తప్పేంది అంటారు. తప్పేం లేదురా, మోడీ చాలీస్ మీ ఇంట్లో చెక్క భజన చేసుకోండి, తల్లకిందులుగా తపస్సు చేసుకోండి, కావాలంటే అన్నీ చేయండి. మేము తినే మాంసాన్ని మీరు ఎగబడి తినకండి, మాకు రేట్లు పెరిగి కట్టుకోలేక వస్తాను, నా బాధ అది. అర్థమైందా? మొత్తం మూకమ్మడిగా కూర్చొని ముక్కలు 10 రకాలు తింటున్నారు. ఎగిరేవి, పాకేవి, ఈదేవి అన్నింటినీ సిగ్గు లేకపోతే సరే. మన హిందూ ధర్మం ఏంటి? మోడీ తాలూకా ఎవరైనా ఉన్న వాళ్ళు ఇట్లా నాన్ వెజ్ తినొచ్చా? పైగా హనుమాన్ చాలీసా ఈ మధ్య రాముడు ఆకారంలో మోడీని పూజిస్తుంటే సిగ్గుచారాలు లేకపోయాతో. అర్థమైంది కదా? ఈ వీడియో కింద కామెంట్స్ వస్తే అటన్నిటి కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెండింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.